జాతీయ విద్యా దినోత్సవం ప్రసంగం. ప్రతి సంవత్సరం నవంబర్ 11న భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకుంటారు. ఈ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఆయన స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యామంత్రి. చరిత్ర మరియు ఉద్దేశం. 2008లో భారత ప్రభుత్వం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించింది. మౌలానా ఆజాద్ గారు భారత విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ప్రేరణతో ఈ క్రింద సంస్థలు స్థాపించబడ్డాయి: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసిటిఈ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీస్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి). మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి. జననం 11 నవంబర్ 1888 మక్కా, సౌదీ అరేబియాలో. ఈయన స్వతంత్ర సమరయోధుడు, జర్నలిస్టు మరియు విద్యావేత్త. భారతదేశపు మొదటి విద్యామంత్రి. ఆయన అభిప్రాయం: ప్రతి ఒక్కరికి విద్య అందాలి, ముఖ్యంగా మహిళలకు మరియు గ్రామీణ ప్రాంతాల వారికి. హృదయం నుండి ఇచ్చిన విద్య సమాజంలో విప్లవం తీసుకురాగలదు. ప్రాముఖ్యత. విద్యా ప్రాముఖ్యతను గుర్తు చేయడం. విద్య ద్వారా సమానత్వం, అభివృద్ధి మరియు మానవ విలువలను పెంపొందించడం. యువతలో స్ఫూర్తి, జ్ఞానం మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడం. ప్రాముఖ్యత. జాతీయ విద్యా దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది విద్య దేశ భవిష్యత్తు యొక్క పునాది అని. మౌలానా ఆజాద్ గారి దృష్టిని అనుసరించి ప్రతి పిల్లవాడికి ఉత్తమ విద్య అందించేందుకు కృషి చేయాలి. ధన్యవాదములు. జాతీయ విద్యా దినోత్సవం శుభాకాంక్షలు.